ఎక్కడ చూసినా ఒకటే ఒక క్వశ్చన్, ఏ మన జాబ్ రిప్లేస్ చేస్తున్నా లేదా అని చెప్పి. సరే ఈ వీడియో చూడండి. Geoffrey Hinton, the godfather of AI, says this is just the beginning. In 2026, more jobs will be lost due to AI. ఇదే టైంలో కొంతమంది ఎవరి హెల్ప్ లేకుండా జస్ట్ ఏఐ టూల్స్ ని యూజ్ చేసి వాళ్ళ స్టార్ట్అప్స్ బిల్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీ మైండ్ లో ఉన్న ఒక ఐడియా నుంచి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సాస్ ప్రోడక్ట్ ఎలా బిల్డ్ చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దానికి డేటాబేస్, పేమెంట్ గేట్వేస్ అండ్ హోస్టింగ్ చేసి ఒక డొమైన్ కి ఎలా కనెక్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. దానికి మీకు కోడింగ్ రావాల్సిన అవసరం అస్సలు లేదు. జస్ట్ మీరు రిలాక్స్ గా టీ ఆర్ కాఫీ తాగకుండా వీడియో ఎండ్ వరకు చూడండి చాలు. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ మనం ఏం బిల్డ్ చేయాలనుకుంటున్నామో రఫ్ గా ఒకసారి రాద్దాం. ఆ రాసిన దాన్ని మాస్టర్ ప్రాంప్ట్ కిందకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తా. సింపుల్ అది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇదంతా నా ఓన్ వర్డ్స్ లో రాసిన. చాట్‌జీపీటీకి వెళ్ళిపోయి దీనికి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి యాక్ట్ యాజ్ ఏ మాస్టర్ ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పేసి ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చిన. ఇప్పుడు నా ఐడియాని దాన్ని ఇచ్చేస్తే మనకి ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇచ్చేసి దాన్ని మనం యాంటీ గ్రావిటీలోకి తీసుకెళ్లి ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేద్దాం. సో చాట్‌జీపీటీ వచ్చేసి మన మాస్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసేసింది ఇక్కడ. సో బేసికల్లీ నా ఐడియా వచ్చేసి ఏంటిదంటే, యూజర్ దగ్గర CSV ఫైల్స్ అంటే ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి కదా, అది మనం మోడల్లోకి ఇచ్చినప్పుడు అది మనకి ఆ డేటా మొత్తం అనలైజ్ చేసి దాని విజువలైజేషన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ నేను ఫ్రీ అకౌంట్ కి ఒక యూజ్ అయితే ఇస్తా, అండ్ ప్రీమియం అకౌంట్స్ కి మీరు ఎన్నంటే ఎక్సెల్ ఫైల్స్ అప్లోడ్ చేసుకొని మీరు డేటా అయితే విజువలైజ్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని యాంటీ గ్రావిటీ ఓపెన్ చేసుకున్నాక మనం నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సపరేట్ ఫోల్డర్. మనం ఏ చేంజెస్ చేసినా అదే ఫోల్డర్ నుంచి చేసుకుంటాం. ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక ఓపెన్ ఫోల్డర్ చేస్తున్నా. సో ఇక నేను ఈ ఫోల్డర్ కి AI ఎక్సెల్ అనలైజర్ అని చెప్పేసి పేరు ఇచ్చిన. ఈ ఫోల్డర్ అయితే చెక్ చేసుకుంటున్నా. అన్ని ఫైల్స్ అన్ని ఇందులో స్టోర్ అయిపోతాయి ఇప్పుడు మనకి. సో మన డాష్ బోర్డ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇందాక కాపీ చేసుకున్న మాస్టర్ ప్రాంప్ట్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ఎట్లా బిల్డ్ చేసిందో చూద్దాం. నేనైతే చాలా క్యూరియస్ ఉన్నా. సో యాంటీ గ్రావిటీ వచ్చేసి మన ఫ్రంట్ ఎండ్ ఇట్లా బిల్డ్ చేసింది. సో ప్రైసింగ్ $19 అంట. నేను అంత పెట్టాను, ₹10 ₹20 పెడతా అంతే. మీకు వెబ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను ఆల్రెడీ దానిపైన ఒక ట్యుటోరియల్ అయితే చేసిన. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇది వర్క్ అయ్యే లోపల నేను సూపర్ బేస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపిస్తా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి సూపర్ బేస్ అని గూగుల్ లో సెర్చ్ చేసినాక సూపర్ బేస్ లోకి వెళ్ళిపోండి. అండ్ సూపర్ బేస్ లోకి వచ్చినాక మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. ఇక్కడ మీరు స్టార్ట్ యువర్ ప్రాజెక్ట్ అని కొట్టేస్తే మీకు ఇక్కడ ఈమెయిల్ అకౌంట్ తో అయినా లేకపోతే గిటప్ అకౌంట్ ఉంటది కదా, దాంతోనైనా లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే గిటప్ తోనే లాగిన్ అయిపోండి. అండ్ గిటప్ తో లాగిన్ అయిపోయినాక మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. అండ్ ఇక్కడ QR అని ఉంది కదా, ఇది ఉండదు మీకు. అంటే ఇది నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసిన అనమాట. సో ఆ ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి నేను అట్లానే ఉంచేసిన. సో మీకు ఇక్కడ ప్లెయిన్ గా అయితే కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేసినాక మనం ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో నా ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్సెల్ అనలైజర్ అని ఇస్తున్నా. పాస్వర్డ్ వచ్చేసి మనం కొంచెం లెంతీగా పెట్టుకోవాలి, కొంచెం కష్టంగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది డేటాబేస్ కదా. సో సెక్యూరిటీ అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఏదో ఒకటి ర్యాండమ్ గా టైప్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ అయితే టైప్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ రీజియన్ అని ఉంది కదా, ఈ రీజియన్ వచ్చేసి క్లిక్ చేసినాక సౌత్ ఏషియా ముంబై అని ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎందుకంటే మన నియర్ బై ఉన్న డేటా సెంటర్ నుంచి అయితే మనకి డేటా యాక్సెస్ ఉంటుంది. సో తొందరగా రిట్రైవ్ అవుతాయి అనమాట మన ఇన్ఫర్మేషన్ వచ్చేసి. ఎలాంటి లేటెన్సీ, ఎలాంటి లాగ్ గానీ ఉండదు. అండ్ ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ కొట్టేయండి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ కొట్టేసినాక మనకు ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ దాని డాష్ బోర్డ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో మనం సక్సెస్ఫుల్ గా సూపర్ బేస్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం, దాంట్లో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే పైన కనెక్ట్ బటన్ ఉంది కదా, ఈ కనెక్ట్ అయితే కొట్టండి. ఈ కనెక్ట్ కొడితే ఏమైతుందంటే మొత్తం మనకి యాక్సెస్ అయిపోతుంది. ఇక్కడ మనం API కీస్ సెక్షన్ లోకి వచ్చేసినాక ఈ ప్రాజెక్ట్ URL అని ఉంది కదా, దీని అయితే కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను బ్లర్ చేస్తున్నా ఈ కీని. అండ్ మీరు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి ఇవి, ఎందుకంటే మెయిన్ డేటాబేస్ కదా ఇది. సో కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. సీక్రెట్ గా పెట్టుకోవడానికి చూసుకోండి, ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్ URL అయితే క్లిక్ చేసిన. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఈ బ్యాక్ అండ్ ఫోల్డర్ లోకి వెళ్ళిపోయినాక .env ఫైల్ ఉంది కదా, ఇక్కడ మనం సూపర్ బేస్ URL అనే దగ్గర ఈ కీ అయితే పే చేస్తాం. అండ్ ఇక్కడ మనం సూపర్ బేస్ URL కీ ఇచ్చేసినాక నెక్స్ట్ సూపర్ బేస్ సర్వీస్ రోల్ కి అనమాట. సో అది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి ఇదే సూపర్ బేస్ లో ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉన్నది కదా, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసినాక ఇక్కడ మనకి API కీస్ అని ఉంది, ఈ సెక్షన్ లో పోండి. అండ్ ఇక్కడ పోయినాక పబ్లిషబుల్ అండ్ సీక్రెట్ API కీస్, దాని పక్కన లెగసీ ఎనోన్ అని ఉంది కదా, సర్వీస్ రోల్ API అని ఉంది కదా, సో అది రివీల్ కొట్టేసి కాపీ చేసుకుందాం. అండ్ ఈ కీస్ అన్ని నేను బ్లర్ చేస్తున్నా, మీరు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి. సో ఆ కీ కూడా ఇచ్చేసి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తా. సో కనెక్ట్ చేయమని చెప్పేసి కీ అయితే ఇచ్చేసిన నేను సక్సెస్ఫుల్ గా. సో ఇక్కడ నేను కీ ఇచ్చేసిన, ఇప్పుడు ప్రాంప్ట్ కూడా ఇచ్చేసిన, ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ ఇది కనెక్ట్ అయ్యే లోపల మనం ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ లో మనకి సూపర్ బేస్ స్కీమా అని ఉంది కదా, ఈ ఫైల్ ఓపెన్ చేసి మొత్తం కాపీ చేస్తున్న స్కీమా అంతా. ఇదంటే ఏంటిదంటే మన డేటాబేస్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఇదంతా కాపీ చేసుకొని మనం మళ్ళీ సూపర్ బేస్ లోకి వెళ్ళిపోవాలి. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో SQL ఎడిటర్ అని ఉంది కదా, ఈ SQL ఎడిటర్ లోకి వెళ్ళి ఇదంతా పేస్ట్ చేయాలన్నమాట. ఇదంతా పేస్ట్ చేసినాక రన్ చేయాలి. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పుడు మనకి డేటాబేస్ వచ్చేసి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను యాక్సెప్ట్ ఆల్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇక్కడ మనకి యాంటీ గ్రావిటీ అయితే సక్సెస్ఫుల్ గా కనెక్ట్ చేసిందంట. సూపర్ బేస్ ఇంటిగ్రేషన్ ఫైనలైజ్డ్, ఓకే. అథెంటికేషన్, ద సిస్టమ్ ఇస్ నాట్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. మొత్తం కనెక్ట్ చేసిందంట. ఒకసారి అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం డేటాబేస్ కనెక్ట్ చేసినాక యాంటీ గ్రావిటీ ప్రిపేర్ చేసింది ఇదంతా. సో చూద్దాం సక్సెస్ఫుల్ గా కనెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఒక CSV చూస్ చేసుకోవాలి. స్టూడెంట్ డేటా సెట్, మన మోస్ట్ ఫేమస్
ఫేమస్ డేటా సెట్స్ వచ్చేసి స్టూడెంట్ డేటా సెట్ ఒకటి, ఐరిస్ డేటా సెట్ ఒకటి ఇంజనీరింగ్ లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మన డేటాకి ఇది ఒక హీట్ మ్యాప్ అయితే క్రియేట్ చేసింది, మొత్తం విజువలైజేషన్ అన్నమాట. మీరు కూడా ఇట్లాంటి బిల్డ్ చేసి లైక్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇట్లా పెట్టి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక పెయిన్ పాయింట్ ఏదైనా పట్టుకొని అండ్ మీకు తెలిసిన ఏదైనా బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్న వెబ్ యాప్స్ అయితే క్రియేట్ చేసుకొని సబ్స్క్రిప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనది ప్రాజెక్ట్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా రన్నింగ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మన డౌట్ ఏంటిదంటే, ఇప్పుడు నేను ఒక CSV ఫైల్ అప్లోడ్ చేసిన, సో ఇది మనకి డేటాబేస్ లో చూపిస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది చూపిస్తే మనకి డేటాబేస్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయిపోయినట్టు. సో సూపర్ బేస్ కి వెళ్ళండి అండ్ ఇక్కడ సూపర్ బేస్ కి వెళ్ళాక ఇక్కడ మనకి టేబుల్ ఎడిటర్ అని ఉంటుంది. సో ఆ టేబుల్ ఎడిటర్ కొట్టేసినాక మనకి ఇక్కడ చూసుకోవచ్చు CSV అప్లోడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ నేను స్టూడెంట్ డేటా సెట్ ఇట్లా అప్లోడ్ చేసిన అండ్ ఇక్కడ ప్రొఫైల్స్ ఏమైనా ఇప్పుడు నేను అథెంటికేషన్ పెడతా, అప్పుడు ఎవరి అకౌంట్ వాళ్ళకి వస్తుంది. నా దగ్గర ఎవరెవరు లాగిన్ అయ్యేళ్ళు, ఎవరెవరు సైన్ అప్ అయ్యి, ఎవరెవరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, ఇట్లా డేటా మొత్తం ఉంటది అనమాట. సో ఇక్కడ ఈ సబ్స్క్రిప్షన్స్ లో వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళది ఉంటుంది, వాళ్ళకి సపరేట్ ఫీచర్స్ కదా, వాళ్ళ కోసం అని ఈ స్కీమ్ అయితే ఉంటది. అండ్ యూజేజ్ లిమిట్స్, సో ఇక్కడ నేను 100 మాక్సిమం ఉంటే నేను ఒకటి యూజ్ చేసుకున్నా. సో అట్లా. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసేది ప్రీమియం అకౌంట్ అని అనుకోండి. అండ్ ఇప్పుడు మనం ఒక పేమెంట్ గేట్ వే అయితే యాడ్ చేసుకుందాం మనం క్రియేట్ చేసిన వెబ్ యాప్ కి. అండ్ ప్రైసింగ్ వచ్చేసి ఒక 10 రూపీస్ పెడతా అండ్ లిమిట్ కూడా కొంచెం తగ్గిస్తా, ఒక 20 CSV ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు అనే విధంగా. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ వచ్చేసి క్రియేట్ ఏ ప్రైజింగ్ ప్లాన్. సో ఇక్కడ నేను మనం సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ చేద్దానికని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చిన, క్రియేట్ ఏ ప్రైజింగ్ ప్లాన్ ఫర్ ఫ్రీ అండ్ ప్రీమియం అండ్ బిజినెస్. ఈ 3 ప్లాన్స్ అయితే పెడుతున్నా. ఇక్కడ నేను ఎంటర్ కొడుతున్నా. సో ఇది ఐపేలో గల మనం రేజర్ పే అకౌంట్ లో మనం ఏం చేయాలో చూద్దాం. సో రేజర్ పే వెబ్సైట్ లోకి వచ్చేసి మనం ఫస్ట్ అయితే లాగిన్ అయిపోవాలి. సో నేను ఆల్రెడీ సైన్ అప్ అయిపోయినా అండ్ KYC కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను లాగిన్ కొట్టేసిన. మీరు కొత్త అయితే మీరు KYC ఇవంతా ఫార్మ్స్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటది. ఇదంతా ఫిల్ చేసినాక మీకు డాష్ బోర్డ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కరెంట్లీ టెస్ట్ మోడ్ లో ఉన్నా, అంటే టెస్ట్ API కి జనరేట్ చేస్తుంది. సో అది మీకు ముందు అర్థమవుతుంది చెప్తా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అకౌంట్స్ అండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా వచ్చేసినాక మనం వెబ్సైట్స్ అండ్ యాప్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇప్పుడు నేను క్రియేట్ చేసేది వెబ్ యాప్. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ పేమెంట్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ కార్డ్స్, నా అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలన్నమాట. UPI అయితే UPI IDs మనం ముందే కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే యూజర్ పే చేస్తాడో మన అకౌంట్ లోకి పడిపోతాయి అనమాట. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రేజర్ పే వాళ్ళు ఫస్ట్ 5000 రూపీస్ వరకు మనకి ఎలాంటి ఛార్జ్ అయితే చేయరు, కానీ తర్వాతకి పర్ ట్రాన్సాక్షన్ కి మనకి 2.5% అయితే కమిషన్ తీసుకుంటారు. అదొక మైండ్ లో పెట్టుకోండి. అండ్ మీకు ఏదైనా తెలియకపోతే డాక్యుమెంటేషన్ చదవండి, లేకపోతే ఎక్కడైనా కనుక్కోండి. అండ్ ఇక్కడ మనకి వెబ్సైట్ అండ్ యాప్ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ లో మనకి API కీస్ అని ఉంది కదా, ఈ API కీస్ అనే బటన్ కొడదాం. అండ్ మనం ఆ API కీస్ అని బటన్ క్లిక్ చేసినాక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం స్విచ్ టు టెస్ట్ మోడ్. ఫస్ట్ మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను చేసేది ఓన్లీ టెస్టింగ్ పర్పస్ కాబట్టి నేను ఇక్కడ స్విచ్ టు టెస్ట్ మోడ్ అని అయితే క్లిక్ చేస్తున్నా. మీరు కూడా యాప్ ఫస్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఇంకా లైవ్ కానప్పుడు టెస్ట్ మోడ్ మాత్రమే వాడండి. ఎప్పుడైతే లైవ్ చేస్తారో అప్పుడు మెయిన్ API కీస్ అయితే యూజ్ చేయండి. సో ఇక్కడ టెస్ట్ మోడ్ అయితే క్లిక్ చేసిన. అండ్ క్లిక్ చేసినాక సో ఇప్పుడు నేను రీజనరేట్ అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తున్నా. సో ఇది క్లిక్ చేయగానే ఒక OTP వస్తుంది మళ్ళీ. సో ఆ OTP కూడా టైప్ చేసిన అండ్ కంటిన్యూ. మీకు ఇలా రాకపోవచ్చు, డైరెక్ట్ గా API కీ జనరేట్ అయిపోతుంది. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఒక టెస్ట్ API కీ ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఇది వచ్చింది. సో డియాక్టివేట్ ఓల్డ్ కీ ఇమీడియట్లీ ఆర్ 24 hours అని అంటే నేను నార్మల్ ఇప్పుడే క్రియేట్ చేసి నాకు పని లేదు దాంతోనని నేను రీజనరేట్ API కీ అయితే కొడుతున్నా. సో ఇప్పుడు నాకు ఇంకో కీ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు టెస్ట్ API కీ అండ్ టెస్ట్ కీ సీక్రెట్, ఈ 2 కోడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకెళ్లి మళ్ళీ యాంటీ గ్రావిటీలో మనం పేస్ట్ చేయాలి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ టెస్ట్ సీక్రెట్ ఈ API కీస్ ఉన్నాయి కదా, ఇవి దానికి ఇచ్చి నువ్వే యాడ్ చేసుకొని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఇవి కొంచెం సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనమే డైరెక్ట్ గా ENV ఫైల్ ఉంటది కదా, ENV ఫైల్ లోకి వచ్చేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రేజర్ పే కీ ఐడి అయితే పే చేసేస్తున్నా అండ్ టెస్ట్ సీక్రెట్ కి అయితే పే చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే నేను యాడ్ చేసిన. సో ఐ హావ్ యాడెడ్ రేజర్ పే. సో ఇట్లా ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేద్దాం. అంటే ఇప్పుడు నేను API కీస్ ఇచ్చేసిన మొత్తం సెటప్ చేయని చెప్పేసి. సో ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా రేజర్ పే క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చేసిన కదా, అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రాంప్ట్ కూడా ఇచ్చేసిన. సో ఫిక్స్ చేయని చెప్పేసి. సో ఇప్పుడు అది ఎట్లా యాడ్ చేసిందో లేదో చూద్దాం. సో ఒకసారి రిఫ్రెష్ చేసిన అండ్ ఇక్కడ మనకి అప్గ్రేడ్ బటన్ కనిపిస్తుంది కదా, సో ఇది కొట్టినాక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఈ బిజినెస్ దాంట్లో నేను కాంటాక్ట్ అస్ అని కొడితే నా ఈమెయిల్ రావాలని చెప్పేసి. సో ఒకసారి అదే అయితే టెస్ట్ చేద్దాం ఫస్ట్. సో చూసుకోవచ్చు ఇక్కడ కాంటాక్ట్ అస్ అనే బటన్ కొట్టగానే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు మెయిన్ గా చెక్ చేయాల్సింది ఈ ప్రీమియం ప్లాన్ ఉంది కదా, సో ఇక్కడ బై నౌ అయితే క్లిక్ చేసిన. సో చూసుకోవచ్చు ఇక్కడ టెస్ట్ మోడ్ అని ఉంది చూడండి, ఇక్కడ రేజర్ పే అయితే సక్సెస్ఫుల్ గా ఇంటిగ్రేట్ అయిపోయింది. అండ్ ఈ UPI కొట్టేసి నార్మల్ గా ఇది టెస్టే కాబట్టి ఏది ఇచ్చినా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఎట్ రేజర్ పే. సో ఇప్పుడు ఇది పేమెంట్ అవుతుందా కాదా అనేది చూద్దాం. సో వెరిఫై చేస్తుంది. సో పేమెంట్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది. రేజర్ పే టెస్ట్ మోడ్ అయితే కరెక్ట్ గా కాన్ఫిగరేషన్ అయిపోయింది. అండ్ ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ CSV హ్యావ్ బీన్ యాక్టివేటెడ్. ఓకే. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్ గా రేజర్ పే కూడా కంప్లీట్ అయిపోయింది.
అండ్ ఇక్కడ నేను డిప్లాయ్మెంట్ కి గిట్హబ్ అండ్ వర్సల్ అయితే యూజ్ చేయబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి గిట్హబ్ అయితే లాగిన్ అయిపోండి. సో ఫస్ట్ మనం గిట్హబ్ లోకి లాగిన్ అయిపోయినాక మనకి ఈ విధంగా అయితే ఉంటుంది డాష్ బోర్డ్. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నా. అండ్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఈ టాప్ రిపోజిటరీస్ కి రైట్ సైడ్ లో ఇక్కడ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ బటన్ క్లిక్ చేస్తే కొత్త రిపోజిటరీ క్రియేట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ రెపోలోనే మన ప్రాజెక్ట్ ఫైల్స్ అని స్టోర్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ రిపోజిటరీ నేమ్ వచ్చేసి నేను ఎక్సెల్ అనలైజర్ అని చెప్పేసి ఇస్తున్నా, ఎందుకంటే మన ప్రాజెక్ట్ అది కాబట్టి. అండ్ ఇక్కడ నేను చూస్ విజిబిలిటీ పబ్లిక్ నుంచి ప్రైవేట్ అయితే చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది నా ప్రైవేట్ ప్రాజెక్ట్. దీంట్లో నా కోడ్ ఏముంది, నేను ఎలాంటి లాజిక్ యూజ్ చేసిన ఇవన్నీ నేను వేరే వాళ్ళకి తెలియొద్దని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను క్రియేట్ రిపోజిటరీ ఉంది కదా, ఈ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. అప్పుడు మనకి రిపోజిటరీ క్రియేట్ అయిపోతుంది. సో మనకి రిపోజిటరీ క్రియేట్ అయిపోయినాక ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. మనకి మెయిన్ గా కావాల్సింది ఈ బ్లూ బాక్స్ ఉంది కదా, ఈ బ్లూ బాక్స్ లో ఉన్న ఈ లింక్ ఏం చేస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఈ లింక్ మనం యాంటీగ్రావిటీకి ఇస్తామో, యాంటీగ్రావిటీ వచ్చేసి మన కోడ్ ఉంటది కదా, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాజెక్ట్ ఇదంతా ఉంటది కదా, ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇందులోకి పంపిస్తుంది. ఫ్యూచర్ లో మనం ఏమైనా చేంజెస్ చేసిన యాంటీగ్రావిటీలో, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ మార్చినా, లేకపోతే ఇంకేమైనా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మార్చినా, మనం జస్ట్ పుష్ దిస్ అప్డేట్స్ టు గిట్హబ్ రెపో అని కొట్టినాం అనుకోండి, సో ఇదే ప్రాజెక్ట్ లకి అప్డేట్స్ అని పంపిస్తుంది అనమాట. సో ఆ లింక్ కాపీ చేసుకొని నేను యాంటీగ్రావిటీలోకి అయితే వచ్చేసిన. సో దిస్ ఈస్ మై రెపో లింక్, పుష్ ద కోడ్ ఓవర్ దర్. సో ఈ చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసి ఈ లింక్ ఇచ్చేసి మనం పుష్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనం ప్రైవేట్ లో పెట్టుకున్నాం కాబట్టి రిపోజిటరీ, యాంటీగ్రావిటీకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. మీకు ఒక కమాండ్ ఇస్తుంది అనమాట. ఆ కమాండ్ మనం ఈ టర్మినల్ లో ఓపెన్ చేసుకున్నప్పుడు మనకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది ఓపెన్ అయినప్పుడు మనం అకౌంట్ తో అయితే గిట్హబ్ లాగిన్ చేసుకున్నాం ఈమెయిల్, అదే ఈమెయిల్ తో మనం ఇక్కడ కూడా గిట్హబ్ ని లాగిన్ చేసుకోవాలన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా. అండ్ యాంటీగ్రావిటీ వచ్చేసి డన్, ఐ హావ్ సక్సెస్ఫుల్లీ పుష్ ద ఎంటైర్ కోడ్ బేస్ టు యువర్ న్యూ రిపోజిటరీ. ఓకే, అది పుష్ చేసిందంట కోడ్ ని. సో వచ్చిందా లేదా చూద్దాం, ఒక్కసారి రిఫ్రెష్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు అన్ని ఫైల్స్, బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ రీడ్ మీ ఫైల్ ఇవన్నీ మనకి పుష్ చేసేసింది అనమాట యాంటీగ్రావిటీ. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ లో ఈ కోడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ HTTPS సెలెక్ట్ చేసుకొని ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. అండ్ ఈ లింక్ కాపీ చేసుకున్నాక వర్సల్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వర్సల్ లోకి మీరు గిట్హబ్ తో లాగిన్ అయిపోండి ఫస్ట్ టైం యూజర్ అయితే. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ యూజ్ చేసి ఉంటే నో ప్రాబ్లం. సో ఇక్కడ వర్సల్ లోకి లాగిన్ అయిపోయినాక మన ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ రెండు అయితే నేను ప్రీవియస్లీ వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు యాడ్ న్యూ బటన్ ఉంది కదా, ఈ యాడ్ న్యూ బటన్ కొట్టినాక ప్రాజెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనం కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను ఈ లింక్ ఇచ్చి కంటిన్యూ కొడితే నాకు ఈ కుడ్ నాట్ యాక్సెస్ దిస్ రిపోజిటరీ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే, నేను ఇది వరకు ప్రాజెక్ట్స్ చేసిన కదా, ఆ ప్రాజెక్ట్స్ వరకే సెలెక్ట్ చేసుకున్నా, అన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయలేదు అనమాట, అన్ని రిపోజిటరీస్ కి. సో నేను దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను అడ్జస్ట్ గిట్హబ్ యాప్ పర్మిషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. లెట్ మీ ఫుల్ స్క్రీన్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్స్ లో అప్లికేషన్స్ లోకి వెళ్ళిపోయినాక మనం వర్సల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ రిపోజిటరీస్ అని ఉంది కదా, రిపోజిటరీ యాక్సెస్ దగ్గర, దీని అయితే సెలెక్ట్ చేసుకొని సేవ్ అయితే కొట్టాలి. సో ఇప్పుడు నా గిట్హబ్ లో ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. సో నేను వచ్చేసి ఎక్సెల్ అనలైజర్ అయితే ప్రైవేట్ పెట్టుకున్నా, చూడండి ఇక్కడ లాక్ సింబల్ ఉంది, దీన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోబోతున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం అదే కదా క్రియేట్ చేసింది. సో ఇక్కడ క్రియేట్ చేసి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మనం ఒక సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్సెల్ అనలైజర్. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రీసెట్ వచ్చేసి అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంది అదర్ అని చెప్పేసి. అండ్ సో ఈ అప్లికేషన్ ప్రీసెట్ అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా, సో ఇది మనకి ఇంపార్టెంట్. మాన్యువల్ మనం ఒక్కొక్కటి ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ENV ఫైల్ ఉంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ENV ఫైల్ ఏం చేస్తుంది, మనం బేసిక్ గా ఇందాక సూపర్ బేస్ ఇవన్నీ URLs లైక్ రేజర్ పే URLs ఇవన్నీ ఉన్నాయి కదా, సీక్రెట్ కీస్ అవన్నీ మనం ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ లో సేవ్ చేసుకుంటాం అనమాట, ఎందుకంటే అవి సీక్రెట్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న ENV ఫైల్ అయితే నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోబోతున్నా. సో నేను ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ENV ఫైల్, సో ఇక్కడ నేను ENV ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక డిప్లాయ్ అయితే హిట్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి వెర్సల్ వచ్చేసి డిప్లాయ్ చేస్తుంది అనమాట మన ప్రాజెక్ట్ ని. అండ్ ఈ వెర్సల్ లోకి మనం యాప్ డిప్లాయ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం డైరెక్ట్ గా వెబ్సైట్ కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో చాలా సేపు యాంటీగ్రావిటీ తోని ఎర్రర్ ఫిక్సింగ్ లో ఫైటింగ్ చేసినాక సింపుల్ ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. ఈ రూట్ డైరెక్టరీలో మనకి ఎంటీ అవుతుంది, మనం బ్యాక్ ఎండ్ రూట్ డైరెక్టరీ అయితే ఇవ్వాలన్నమాట. సో బ్యాక్ ఎండ్ అని ఇక్కడ టైప్ చేసిన అండ్ సేవ్ కొట్టేసిన. సో రూట్ డైరెక్టరీ అప్డేటెడ్, నౌ గో టు డిప్లాయ్మెంట్స్. ఇప్పుడు కరెంట్ వర్షన్ ఉంది కదా, దీన్ని మళ్ళీ రీడిప్లాయ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ ఎలాంటి బటన్స్ అయితే సెలెక్ట్ చేసుకోకండి, రీడిప్లాయ్. సో ఇప్పటి వరకు మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసినాం, దాన్ని సక్సెస్ఫుల్ గా అన్ని కనెక్ట్ చేసుకున్నాం, అండ్ దాన్ని వెర్సల్ లో డిప్లాయ్ కూడా చేసినాం. అదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటే ఇప్పుడు ఈ స్టెప్ చూడండి. ఇందులో మనం ఏం చేస్తామంటే, వెర్సల్ లో డిప్లాయ్ చేసుకున్న వెబ్ యాప్ ఉంటది కదా, దానికి మన కస్టమ్ డొమైన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలో మీకు సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఇక్కడ దానికోసం అని చెప్పి నేను ఒక వేరే సెపరేట్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసిన. కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఇంతసేపు క్రియేట్ చేసిన ఎక్సెల్ అనలైజర్ వర్క్ అవుతుంది, బాగానే వర్క్ అవుతుంది, కాకపోతే దాంట్లో ఇంకా చాలా బటన్స్ ఇంకా ఇవన్నీ చేసే ఉన్నాయి. సో అవన్నీ చేసుకుంటూ కూర్చోాలంటే చాలా టైం పడుతుంది. అందుకని నేను ఈ వీడియో పర్పస్ కోసం అని చెప్పి నేను ఇప్పుడు ఈ క్విక్ QR అని ఉంది కదా, దీన్ని ముందర నుంచే బిల్డ్ చేస్తున్నాను అనమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి డొమైన్ కి. అండ్ మీకు ఇది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఇప్పుడు ఇది బేసిక్ ఏం లేదు, ఇక్కడ జనరేట్ నౌ అని కొట్టేసినాక లైక్ ఇక్కడ మనకి 2 మోడ్స్ ఉంటాయి అనమాట. ఇది నార్మల్ QR లింక్ అండ్ ఇది కొంచెం మన ఇమేజెస్ కస్టమ్ ఇమేజెస్ బెట్ QR అనమాట. సో ఇక్కడ నేను ఒక లింక్ పే చేసిన. ఇప్పుడు లింక్ పే చేసి ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది యూట్యూబ్ లింక్ కాబట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పెడితే ఇన్స్టాగ్రామ్ లోగో ఇట్లా ఇమీడియట్ డిటెక్ట్ చేస్తుంది. అండ్ జనరేట్ నౌ కొడితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన కస్టమ్ యూట్యూబ్ సింబల్ వచ్చింది. అది నార్మల్ దాంట్లోనేమో అది రాదనమాట. అండ్ ఇక్కడ నేను ఈ డాట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు చేంజ్ అవుతున్నాయి.
ఇక్కడ ఇవి చూసుకోవచ్చు చేంజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనం మన SaaS ప్రాజెక్ట్ కి ఒక కస్టమ్ డొమైన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఒక కస్టమ్ డొమైన్ ఎందుకంటే కస్టమ్ డొమైన్ లేకుండా అసలు మన SaaS ప్రాజెక్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ గా అయితే ఉండదు కదా. సో బిఫోర్ వి కంటిన్యూ, దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై హోస్టింగర్. అండ్ మీరు కూడా మీ ఓన్ ప్రాజెక్ట్ లేకపోతే SaaS ప్రాజెక్ట్స్ ఏమైనా బిల్డ్ చేస్తున్నప్పుడు ఒక రిలయబుల్ ప్లాట్ఫామ్ అయితే చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ హోస్టింగ్ అయితే యూజ్ చేస్తున్నా. రీజన్ ఏంటిదంటే సెటప్ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ గా అయితే ఉంటుంది అండ్ బిగినర్స్ కి కూడా పర్ఫెక్ట్ అనమాట ఇది. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేస్తే మీకు హోస్టింగర్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ హోస్టింగర్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. అండ్ ఇక్కడ నేను క్లైమ్ డీల్ కొట్టేస్తున్నా. అండ్ క్లైమ్ డీల్ కొట్టేసినాక మనకి ఇక్కడ ప్రైసింగ్ ప్లాన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నేను ప్రైసింగ్ ప్లాన్స్ వచ్చేసి ప్రీమియం ప్లాన్ అయితే చూస్ చేసుకుంటున్నా, ఎందుకంటే అది మోస్ట్ పాపులర్ ఉంది. అండ్ ఇక్కడ మనకి వాళ్ళు ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కూడా మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు. సో నేనైతే నా SaaS ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి నేను ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకుంటున్నా. అండ్ బిల్లింగ్ సెక్షన్ లోకి వచ్చేసినాక మనం టైం పీరియడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు వచ్చేసి 48 months, 24 months, 12 months ఇట్లా ఉంటది. ఏది సూటబుల్ అనిపిస్తే ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ వచ్చేసి 12 months అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో చెక్అవుట్ టైమ్ లో నా పర్సనలైజ్డ్ కూపన్ కోడ్ అభినయ్ అని కొడితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ నా కూపన్ కోడ్ కొడితే 10% డిస్కౌంట్ అయితే వచ్చేసింది. 238 రూపీస్ మైనస్ అయిపోయింది. సో ఇక్కడ నేను కంటిన్యూ కొట్టి బిల్లింగ్ అయితే చేసుకుంటున్నా. అండ్ నేను మీకు ఈ వీడియోలో చూపెట్టేది ఒక డెమో పర్పస్ కాబట్టి నా దగ్గర ఆల్రెడీ ఒక డొమైన్ అయితే ఉంది. సో అది మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. నేనైతే .in డొమైన్ తీసుకున్నా అండ్ క్విక్ QR నాకైతే పర్ఫెక్ట్ గా నా నేమ్ కి తగ్గట్టు డొమైన్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే మేనేజ్ కొట్టినాం కదా ఇంతసేపు. ఇప్పుడు ఆ మేనేజ్ తర్వాతకి DNS ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, DNS నేమ్ సర్వర్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఏమేమి ఫిల్ చేయాలో అవన్నీ మనకి వెర్సల్లో దొరుకుతాయి, అది చూపిస్తాయి చూడండి. సో ఇప్పుడు మనం వెర్సల్లోకి వచ్చినాక ఇప్పుడు మనం ఇంతసేపు చేసిన ఎక్సెల్ ఇవన్నీ వదిలేసండి. ఇప్పుడు మనం క్విక్ QR ని డొమైన్ కి ఎలా కనెక్ట్ చేయాలో చూస్తున్నాం, ఎందుకంటే మనం ఆల్రెడీ డొమైన్ కొన్నాం కాబట్టి. అండ్ ఇక్కడ 3 dots ఉన్నాయి కదా ఈ ప్రాజెక్ట్ పక్కన, ఈ 3 dots కొట్టండి. మేనేజ్ డొమైన్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక లైక్ యాడ్ ఎగ్జిస్టింగ్ ఆర్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్ అయితే కొట్టండి. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ హోస్టింగర్ లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ హోస్టింగర్ లోకి వెళ్ళిపోయినాక సో ఇక్కడ నా డొమైన్ ఉంది కదా, సో నా డొమైన్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సేవ్. సో డొమైన్ యాడెడ్ అండ్ క్లిక్ చేసినాక మనకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటది ఇంటర్ఫేస్. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్నది కదా, ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవాలన్నమాట. రీడైరెక్ట్ టు అనదర్ డొమైన్ అని ఉంది కదా, 308 పర్మనెంట్ రీడైరెక్ట్ ఇదైతే కొడుతున్నా, ఇది కొట్టి సేవ్ చేయబోతున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ సెకండ్ www.quickqr అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేసినాక ఓకే ఇది అయితే పర్ఫెక్ట్ ఉంది, రైట్. ఇది సేవ్ కొట్టేద్దాం. అండ్ ఇప్పుడు సేవ్ అయిపోయినాక ఈ వాల్యూస్ అన్ని మనం హోస్టింగర్ లో మన డొమైన్ కి కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం అన్ని సెటప్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మనం హోస్టింగర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు హోస్టింగర్ లోకి వచ్చేసినాక మన డొమైన్ ఉంటది కదా, మన డొమైన్ చూస్ చేసుకొని దాన్ని మేనేజ్ క్లిక్ చేసినాక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మనం రికార్డ్స్ అనే యాడ్ చేద్దాం అనమాట. ఇక్కడ టైప్ ఏ ఉంది కదా, ఇక్కడ ఇది టైప్ ఏ ఉంది, నేమ్ వచ్చేసి @ ఉంది, ఓకే. వాల్యూ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని హోస్టింగర్ లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు యాడ్ రికార్డ్ ఉంది కదా, టైప్ ఏనే ఉంది ఇందాక చూసినప్పుడు, అండ్ నేమ్ కూడా @ ఉంది. ఒకవేళ మీకు లేకపోతే ఫిక్స్ చేసుకోండి వీటిని. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ @ డైరెక్ట్ గా టైప్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ .2 ఇందాక కాపీ చేసుకున్న వాల్యూ ఉంది కదా, ఇది వాల్యూ పెట్టి యాడ్ టు రికార్డ్ కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేయండి. ఓకే, DNS రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. సో ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ www.quickqr.in ఉంది కదా సెకండ్ సెక్షన్, దీంట్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఆఫ్టర్వర్డ్స్ సెట్ ద ఫాలోయింగ్ రికార్డ్. ఓకే, దీన్ని డిలీట్ చేయాలన్నమాట. ఇది ఎక్కడ ఉంది, ఓకే దీన్ని అయితే డిలీట్ చేద్దాం. ఓకే దాన్ని డిలీట్ చేసినాం. నెక్స్ట్ ఇది ఇక్కడ సీ నేమ్ చూసుకోవచ్చు, సీ నేమ్ యాడ్ చేసినాక www. ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూ అయితే ఇవ్వాలి. వాల్యూ తీసుకుపోయి ఇక్కడ పే చేసినాం అండ్ యాడ్ రికార్డ్. సో అది ఎందుకు యాడ్ అయితే లేదంటే మన దగ్గర ఆల్రెడీ ఇది సీ నేమ్ www. ఇది ఉంది కదా, దీన్ని డిలీట్ చేయాలన్నమాట. దీన్ని డిలీట్ చేసినాం, దీన్ని యాడ్ చేద్దాం, యాడ్ రికార్డ్. ఓకే, DNS రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు అన్ని మనం వాల్యూస్ అన్ని దీంట్లో కాన్ఫిగర్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయడం మాత్రమే. www.quickqr.in ఇది మీరు చూసేటప్పుడు కూడా లైవ్ లోనే ఉంటది. సో ఇప్పుడు మనం రిసెంట్ యూజ్ చేసి ఈమెయిల్స్ అయితే సెటప్ చేసుకుందాం. ఈ రిసెంట్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, రిసెట్ పాస్వర్డ్ అని చెప్పి ప్రెస్ చేయగానే సపరేట్ గా ఈమెయిల్ వస్తుంది కదా, ఆ ఈమెయిల్ నుంచి మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుంటారు. సో ఆ విధంగా మనం ఈమెయిల్ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో గూగుల్ లోకి వచ్చేసి రిసెంట్ అని టైప్ చేసి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటది, గెట్ స్టార్టెడ్ లాగిన్ విత్ గూగుల్. సో ఇప్పుడు మనం సైన్ ఇన్ అయిపోయాక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటది. ఇప్పుడు యాడ్ అన్ API కీ అని ఉంది కదా, ఇదైతే ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు ఒక API కీ వచ్చింది. ఇప్పుడు నేను యాంటీగ్రావిటీ లోకి వెళ్ళి API కీతో సెటప్ చేపిస్తా. సో ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చేసి నేను ఎంటర్ అయితే కొడుతున్నా. సో యాంటీగ్రావిటీ అయితే సక్సెస్ఫుల్ గా కనెక్ట్ చేసిందంట రీసెంట్ ని. ఇప్పుడు మనం వచ్చేసి రీసెంట్ API కీ ఉన్నది కదా, ఇది వచ్చేసి మనం వెర్సల్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. వెర్సల్ లోకి వచ్చేసిన సేమ్ ప్రాజెక్ట్ లోకి రెండు సెట్టింగ్స్ లో యాడ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్, క్లయింట్ కీ ఇది వాల్యూ వచ్చేసి, API కీ వచ్చేసి సక్సెస్ఫుల్ గా కాపీ చేసుకున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేసిన, సేవ్. సో రీడిప్లాయ్ చేద్దాం.
రీడిప్లాయ్. అండ్ నెక్స్ట్ ఈలోగా మనం ఏం చేయాలంటే మన హోస్టింగర్ లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అదేంటిదంటే ఫస్ట్ మనం సూపర్ బేస్ కి రావాలి. సూపర్ బేస్ లో మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి నా ప్రాజెక్ట్ క్విక్ క్యూఆర్ అండ్ అథెంటికేషన్ లోకి వెళ్ళిపోవాలి. అథెంటికేషన్ లోకి వెళ్ళిపోయినాక సైన్ ఇన్ ప్రొవైడర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ సైన్ ఇన్ ప్రొవైడర్స్ లోకి వచ్చినాక ఈ యూజర్ సైన్ అప్స్ లో ఈ ఫస్ట్ బటన్ ఒకటే ఆన్ చేసి పెట్టుకోండి. మిగతాది లైక్ కన్ఫర్మ్ ఈమెయిల్ అనమాట. ఒకవేళ యూజర్ వచ్చేసి కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి ఫస్ట్ టైం సైన్ అప్ అయ్యేటప్పుడు మీరు ఈ బటన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో నాకైతే ప్రెసెంట్ అవసరం లేదు, నేను ఓన్లీ ఈ ఒక్క బటన్ ఆన్ చేసి పెట్టుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ ఈమెయిల్ లోకి నోటిఫికేషన్స్ లో ఈమెయిల్ లోకి వచ్చినాక ఇక్కడ SMTP సెటప్ అని ఉంది కదా. ఈ సెటప్ వచ్చేసి చేసుకోవాలన్నమాట. ఎనేబుల్ కస్టమ్ SMTP. ఓకే, ఎనేబుల్ చేద్దాం. సో ఇక్కడ నేను చెప్పినట్టు కొట్టండి. అండ్ మీ డొమైన్ ఉంటే మీ డొమైన్ పేరు అయితే కొట్టుకోండి. నో రిప్లై. ఈ ఈమెయిల్ అయితే సెటప్ చేసుకుందాం. అండ్ సెండర్ నేమ్ వచ్చేసి అభినయ్. సో ఇక్కడ హోస్ట్ నేమ్ వచ్చేసి smtp.recent.com అండ్ ఇక్కడ పాస్వర్డ్ కూడా ఇచ్చేసుకున్నా అండ్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడు మనం రీసెంట్ కి మన డొమైన్ అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో రీసెంట్ లో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినాక ఎక్స్ప్లోర్ మోర్ లో యాడ్ డొమైన్ అని ఉంటది, లేకపోతే ఇక్కడ డొమైన్స్ అని ఉంది కదా, ఈ డొమైన్స్ అయితే క్లిక్ చేసుకోండి అండ్ యాడ్ డొమైన్. సో ఇక్కడ నేమ్ వచ్చేసి quickqr.in అండ్ రీజియన్ వచ్చేసరికి నేను ఈ రీజియన్ అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అండ్ యాడ్ డొమైన్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి కొన్ని ఫిల్ ఇన్ యువర్ DNS రికార్డ్స్ అనే ఒక సెక్షన్ వచ్చింది కదా. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మన హోస్టింగర్ లో మన డొమైన్ ఉంటది కదా, ఈ వాల్యూస్ అన్ని మనం అక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఏం లేదు, సింపుల్ కాపీ పేస్ట్. ఇక్కడ వచ్చినాక TXT అయితే సెలెక్ట్ చేసుకుందాం. టైప్ వచ్చేసి TXT అండ్ నెక్స్ట్ నేమ్ వచ్చేసి కాపీ చేసుకుందాం. టెక్స్ట్ వాల్యూ ఆటో అదంతే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి MX send and DNS records updated successfully and next one వచ్చేసి TXT send. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మనం రీసెంట్ లోకి వెళ్ళిపోయినాక ఐ హావ్ యాడెడ్ ద రికార్డ్స్ అని ఉంది కదా, ఇదైతే క్లిక్ చేద్దాం. సో మనకి స్టేటస్ వచ్చేసి ఇంకా పెండింగ్ లోనే ఉంది. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటది అనమాట రీసెంట్ వచ్చేసి. సో మనది రీసెంట్ లో అయితే స్టేటస్ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు వెరిఫై అయిపోయినాక నేను ఆల్రెడీ చాలా ఈమెయిల్స్ టెస్ట్ అయితే చేసిన, మీకు పర్ఫెక్ట్ గా చూపెడతామని చెప్పేసి. ఫ్రీ టైర్ లిమిట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మంత్లీ లిమిట్ వచ్చేసి రీసెంట్ లో 3000 ఈమెయిల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇప్పటికి నేను 8 సెండ్ చేసిన ఈమెయిల్స్. ఇది ఏంటిదంటే లైక్ సెండింగ్ కి రిసీవింగ్ కి బోత్ కలిపి మనకి 3000 ఈమెయిల్స్ అనమాట. డైలీ లిమిట్ వచ్చేసి 100. నేను ఆల్రెడీ 2 యూజ్ చేసేసిన. సో ఇది వచ్చేసి మనకి ఈమెయిల్స్ రీసెంట్ లో అయితే. అండ్ కమింగ్ టు రేజర్ పే, నేను ఆల్రెడీ ఒక టెస్ట్ అయితే చేసిన అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు 10 రూపీస్ రిసీవ్ అయిపోయినాయి, కానీ ఇప్పుడు నాకు ఇంకా క్రెడిట్ అయితే కాలేదు అకౌంట్ లోకి. వీటికి 24 hours 48 hours పడుతుంది, లైక్ వర్కింగ్ అవర్స్. మీరు పర్ఫెక్ట్ గా KYC చేసుకొని ఇదంతా అప్రూవ్ అయింది అనుకోండి, మీకు అకౌంట్ లోకి అయితే పడిపోతాయి. అండ్ కమింగ్ టు వెబ్సైట్ మొత్తం ఒకసారి మీకు చూపిస్తా. ఇప్పుడు రన్నింగ్ లో ఉంది వెబ్సైట్, మీరు కావాలనుకుంటే కూడా చెక్ చేసుకోవచ్చు. quickqr.in అని కొట్టేసి ఫస్ట్ నుంచి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. లైక్ ఈమెయిల్స్ ఎలా వస్తున్నాయి లాగిన్ అయినప్పుడు, సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు అవి ఎలా వస్తున్నాయో చూపిస్తా చూడండి. ఫర్గట్ ఇప్పుడు ఒకసారి ఇన్వాలిడ్ లాగిన్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది కదా, మేబీ నేను పాస్వర్డ్ తప్పు కొట్టి ఉండొచ్చేమో. సో ఫర్గట్ క్రెడెన్షియల్స్ అయితే కొడుతున్నా. రిక్వెస్ట్ రీసెట్ లింక్ అయితే సెండ్ చేసిన అన్నది ఒకసారి మేబీ చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నాకు నో రిప్లై నుంచి రిసెట్ యువర్ వర్క్ స్పేస్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చింది. సో నేను దాన్ని కొట్టగానే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ చెప్పిన కదా డైలీ వచ్చేసి 100 లిమిట్ ఉంటుంది ఈమెయిల్స్ ది. అండ్ రిసెట్ మై పాస్వర్డ్ కొట్టగానే మనకి ఈ అకౌంట్ లోకి వెళ్ళిపోయినాం. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా నా అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది, ఎందుకంటే నేను అదే ఈమెయిల్స్ తో లాగిన్ అయి ఉన్నా కాబట్టి. అండ్ ఇక్కడ కూపన్ కోడ్ ఉంది కదా, మీకు ఇప్పుడు కూపన్ కోడ్స్ ఎలా క్రియేట్ చేస్తానో కూడా చూపిస్తాను నేను. అండ్ ఆ కూపన్ కోడ్ వచ్చేసి నేను డైరెక్ట్ గా లైక్ డేటాబేస్ లోనే క్రియేట్ చేసుకోవచ్చు. నాకు అది ఉంది, ఇది నా డేటాబేస్. రిఫ్రెష్ కొడుతున్నా. సో ఇవన్నీ నేను ఆల్రెడీ టెస్ట్ చేసి పెట్టినా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి కూపన్ సెక్షన్ ఉంది కదా, ఈ కూపన్స్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కొత్తగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ అని కొట్టేసి. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఐడి కోడ్ ఏంటి, లైక్ బెనిఫిట్ టైప్ అంటే ఫ్రీ ప్రీమియం, ఇట్లా నేమ్ అండ్ వాల్యూ 30 days డ్యూరేషన్ వాల్యూ ఇట్లా ఇవ్వచ్చు. అండ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. నేను మాన్యువల్ అయితే కూపన్ కోడ్స్ అయితే క్రియేట్ చేసిన. సో పైథాన్ క్రియేట్, ఇప్పుడు మనకి ఈ కూపన్ కోడ్ అయితే వర్క్ అవుతుంది. సో ఎంటర్ ఏ కూపన్ కోడ్, మనకు వచ్చేసి లైక్ సబ్స్క్రైబ్, సెలెక్ట్ బెనిఫిట్ టైప్ 1 అని కొడుతున్నా, ఆప్షన్ 1 డిస్కౌంట్ ఇస్తాను. అండ్ 100% బికాస్ యూఆర్ వాచింగ్ స్టిల్ ద ఎండ్. ఎంటర్ డ్యూరేషన్ లైక్ 30 days క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. అండ్ దీని వాల్యూ వచ్చేసి 100% డిస్కౌంట్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 30 days. ఇప్పుడు మనం దీంట్లో చూద్దాం డేటాబేస్ లో అప్డేట్ అయిందా లేదని చెక్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ కొడదాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రిఫ్రెష్ కొట్టంగానే మనకి ఇక్కడ కొత్త కూపన్ కూడా అయితే యాక్టివ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి దాని 30 days అండ్ యాక్టివ్ లో ఉంది. ఎప్పుడు క్రియేట్ చేసినాం అది ఉంది. డిస్కౌంట్ పర్సెంట్ కూడా ఉంది 100%. సో ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్ అనేది కొడితే మనకి లైవ్ గా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. దానికన్నా ముందు అసలు నేను ప్రీమియం ఎందుకు తీసుకోవాలంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. కాపీ లింక్ ఫస్ట్ నా ఛానల్ దే కాపీ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 1 out of 2 అంటే ఇంకొకటి మాత్రమే చేయొచ్చు. ఇదే మళ్ళీ ఒకసారి జనరేట్ కొట్టేస్తా. చూసుకోవచ్చు మనకి లిమిట్ వచ్చేసి ఎగ్జాస్ట్ అయిపోయింది అండ్ అన్లాక్ టు ప్రీమియం. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కూపన్ ఉంది కదా, సో వెరిఫై. సో చూసుకోవచ్చు ఇది యాక్టివ్ ఉంది అండ్ వర్కింగ్ కూడా అవుతుంది ఈ కోడ్ వచ్చేసి. అండ్ మీకు చూపిస్తా లైక్ రేజర్ పే వర్క్ అవుతుందా లేదా అని కూడా ఒకసారి ఇది డీయాక్టివేట్ చేసి. సో ఇది వచ్చే డౌన్ గ్రేడ్ అయితే చేస్తున్నా. అండ్
ఎందుకంటే మనం 10 రూపీస్ కట్టినాం, ఒకసారి వెరిఫై కదా, అరే బాబు నువ్వు నిజంగా చేసుకోవాలనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు 10 రూపీస్ కట్టినావు అని. సో ఈ కోడ్ ఎంటర్ చేసినంటే అవును నిజంగానే అనుకుంటా. సో డౌన్ గ్రేడ్. సో యా, అండ్ ఇది డౌన్ గ్రేడ్ కొట్టగానే మన ఇది ఫ్రీ యాక్సెస్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ప్రీమియం వచ్చేసి లైక్ ఆప్షనల్ వద్దులేండి, డైరెక్ట్ గా 10 రూపీస్. సో సక్సెస్ఫుల్ గా రేజర్ పే అయితే వర్క్ అవుతుంది. పే చేసేసిన 10 రూపీస్. యా, సక్సెస్ఫుల్. ఓకే, పేమెంట్ డన్. కన్ఫర్మింగ్ పేమెంట్. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ మనది అకౌంట్ అయితే ప్రీమియం అయిపోయింది. అండ్ మీరు కూడా మీ ఓన్ గా ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్ మీకు చూపెట్టేసిన, అన్నంత సింపుల్ అయితే కాదు ఇది, దీనిలో చాలా ఎర్రర్స్ అయితే ఫేస్ చేసిన. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.